నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానంలో జరిగినటువంటి ప్రతి ఒక్క వాదనను వినడం జరిగింది. ఆ యొక్క వాదనలలో అర్ధరాత్రి 11:51 వరకు కూడా న్యాయమూర్తి గారు సహనంతో, ఓర్పుతో ఎంతో మంది నిందితుల యొక్క వారి యొక్క బెయిల్ పిటిషన్లు, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్లలో స్పందించిన తీరు అన్ని కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా ఐటమ్ నెంబర్ 74 రాగానే ఆ 74 ఐటమ్ నెంబర్లో సీనియర్ కౌన్సిల్ కొంతమంది అప్పీర్ అయ్యారు. ఆ సంఘటన పోక్సో యాక్ట్కి సంబంధించిన కేసు అయి ఉన్నది. అది కూడా బండి సాయి భగీరథ్ అనే వ్యక్తిది. అతను పోక్సో కేసుకి దాని నుంచి యాంటిసిపేటరీ బెయిల్ కావాలని కోరుతూ సీనియర్ న్యాయవాదుల్ని ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క అంశాలన్నింటినీ పరిగణలో తీసుకున్నాక సీనియర్ న్యాయవాది ఆ యొక్క నిందితుడి పక్షాన మాట్లాడుతూ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో బాధితురాలు రెగ్యులర్గానే తను తాగుతుంది, రెగ్యులర్గా తన ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్తుంటుంది. తనని తాగమని బలవంతం చేయడం అన్నది కొత్త విషయం కాదని తెలియజేశారు. అదేవిధంగా తను ఎంతోమంది చోట్ల ట్రిప్లోకి వెళ్తూ ఉంటుంది, అది కూడా కొత్త కాదని తెలియజేశారు. కానీ ఈ రెండు పరిణామాల్లో ఈ యొక్క రెండు పరిస్థితులు కూడా డిఫరెంట్ వేరియేషన్లో ఉన్నాయి. మొదటి వేరియేషన్ తీసుకున్నట్లయితే తన ఇష్టానుసారంగా తను చేయడంలో తప్పు లేదు. ఆ తప్పు కూడా చేసిందా చేయలేదన్నది కూడా మనం నిరూపించాలా. కానీ అటువంటి నిరూపణలు ఏమీ లేకుండా తనను అలా అనడం జరిగింది. అదేవిధంగా వారు ఏదైతే చెప్తున్నారో తను ఆ అబ్బాయితో గడిపిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ పక్కన పెడితే తనకు ఇష్టం లేని సందర్భం కూడా ఉంది. ఆ ఇష్టం లేని సందర్భంలో జరిగిన విషయమే ఈ కోర్టు దాకా వచ్చింది. ఇష్టం లేను, నేను నీతో ఉండలేను అని తను చెప్తున్నా కూడా తనని బలవంతం పెట్టి తన హెరాస్మెంట్ చేశారు. ఈ అంశం మీదే ఈ కేసులు బుక్ కావడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా కోర్టు దృష్టికి నిందితుడి తరపున సీనియర్ న్యాయవాది వినిపించారు తన వాదనలు. అయితే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ పక్షాన వాదించినటువంటి న్యాయవాదికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలా. ఏ ఒక్క క్షణంలో కూడా తగ్గకుండా ప్రతి దాన్ని కౌంటర్ చేస్తూ ఆ యొక్క విక్టిమ్ని ఆదుకునేందుకు ఎంతో కృషి చేశారు. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ఏదైతే నిందితుడి సైడ్ వాదించినటువంటి న్యాయవాది వాదించిన వాదనలను తిప్పికొడుతూ మంచి వాదనలు వినిపించారు. ఈ వాదనల వల్ల అర్ధరాత్రి 11:51 వరకు కూడా విన్నటువంటి న్యాయమూర్తి ఆ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ని డిస్పోజ్ చేయకుండా వెళ్ళడం జరిగింది. కారణం, ఈ యొక్క నిందితుడి తరపున వాదించినటువంటి న్యాయవాది యాంటిసిపేటరీ బెయిల్కి అంటే ముందు ఇంట్రీమ్ బెయిల్ అని ఇవ్వండి అని, లేదా ఇంట్రీమ్ రిలీఫ్ ఇవ్వండి అని కోరగా బాధితురాలు తరపున ఉన్నటువంటి న్యాయవాది ఏ విధంగా మీరు ఇస్తారు, ఏ సెక్షన్ ప్రకారం ఇస్తారు, మీకున్నటువంటి 482 ప్రకారం ఇస్తారా, 438 ప్రకారం ఇస్తారా అని స్పష్టంగా అడగడం వల్ల మనకి హైకోర్టుకి ఎపెక్స్ కోర్టుకున్నంత అధికారాలు లేవు. సుప్రీంకోర్టు అనేది అప్ టు ద స్కై వరకు ఉంటుంది, కానీ హైకోర్టుకి అంత పవర్స్ లేవు. మీరు ఎస్ఎల్పిని డీల్ చేసినట్టుగా ఈ సిఆర్ఎల్పిని డీల్ చేయలేరని స్పష్టంగా చెప్తూ చాలా మంచిగా వాదించి ఆ నిందితుల్ని యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా లేదా మధ్యంతర బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా గర్వించాల. అయితే నాకు చిన్న విన్నపం ఏంటంటే, ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఎన్నో కేసులు ఎంతో మంది యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేస్తుంటారు, రెగ్యులర్ బెయిల్ ఫైల్ చేస్తుంటారు. కానీ ఈ సంఘటన విషయానికి వచ్చేసరికి కేవలం వాళ్ళు దాఖలు చేసిన నెక్స్ట్ రోజే బెంచ్ మీదకి వస్తుంది. వెంటనే అదే రోజు నోటీసులు సర్వ్ చేయకుండా కూడా వాదనలు వినడానికి సమయాన్ని కేటాయిస్తారు. వారి వాదనలు వింటారు. రెస్పాండెంట్ తరపున న్యాయవాది సమయం కోరినా కూడా నెక్స్ట్ డేకే అది పోస్ట్ చేసి నెక్స్ట్ డేకే. ఇతర కేసుల్లో కూడా అదే యొక్క ఉత్సాహం చూపిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందిస్తారు. ఎంతో మంది బాధితులు ఉన్నారు, యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్ బెయిల్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే విధంగా వారి యొక్క కేసులను కూడా వాదించాలి. అదేవిధంగా ఆ వాదనలు వాదించేటప్పుడు న్యాయమూర్తికి అదే సహనాలు ఉండాలని, తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక మార్గదర్శిగా ఉండాలని, సామాన్యుడికి కూడా అంత సమయాన్ని కేటాయించి 1, 2 గంటలు, 3 గంటల పాటలు
వాదనలు విని ఈ రోజు రేపే ఎమ్మటే డిస్పోజ్ చేయాలని ఒక అత్యుత్సాహం అందరి న్యాయమూర్తుల్లో ఉండాలని, తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల్లో ఉండాలని, తెలంగాణ న్యాయస్థానాల్లో జరగాలని మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కేవలం నిన్న జరిగిన సంఘటనలో న్యాయమూర్తి గారు స్పష్టంగా అడిగారు, అన్ని కేసులకి ఈ కేసు ఎట్లా డిఫరెన్షియేట్ అని అడుగుతూనే ఆ యొక్క సమయాన్ని 3 గంటల పాటు వారికి సహనం ఓర్పుతో వింటూ, తనకి ఓపిక లేకున్నా వాయిదా వేయకుండా విన్నారు. ఇతరుల కేసుల విషయంలో వెంటనే ఫైల్ చేయగానే బెంచ్ మీకు రాగానే కౌంటర్ దాఖలు చేయండి, టైం పడుతుంది, విందంలేండి, 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత డేట్ వేస్తారు. ఇదే విధంగా సత్వర న్యాయం జరిగితే ఎంతో మందికి నిందితులు అనబడే వాళ్ళు నిందితులుగా కాకుండా అవుతారు, వారి జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఈ యొక్క ఉన్నత న్యాయస్థానం ఉన్నటువంటి న్యాయమూర్తులందరూ కూడా ఆలోచించండి. మీరు చేసే సంఘటనలు ఈ రాష్ట్ర ప్రజల్ని మరే మంచి దారిలో నడిపించేటట్టుగా, మంచి ఆలోచనలో నడిపించేటట్టుగా, న్యాయస్థానం మీద నమ్మకం గౌరవం ఉండేటట్టుగా చేయగలరని కోరుతున్నాం. నిన్న జరిగినటువంటి విక్టిమ్ తరపున వాదించినటువంటి న్యాయవాది అద్భుతమైన వాదాలను వినిపించగా, దానికి నిందితుల వైపు వాదించినటువంటి న్యాయవాదికి మాట లేకుండా చేసి ఆ యొక్క బెయిల్ పిటిషన్ ఇమీడియట్లీ డిస్పోజ్ కాకుండా చేసినారు. ఒకవేళ సాధారణ వ్యక్తి అక్కడ వాదనలు పూర్తి స్థాయిలో వినిపించకపోతే, లేదా కేవలం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాదనలు మీరు విన్నారు, ఏం మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, యాంటిసిపేటరీ బెయిల్ ఎట్లా డిస్పోజ్ చేయొచ్చు అని, ఎట్లా డిస్మిస్ చేయొచ్చు అని అడిగారు, అట్లాంటి వాదనలు ఉంటే ఈరోజు ఈ విక్టిమ్కి, ఆ బాధితురాలకి న్యాయం జరగబోను. ఈరోజు ఎటువంటి డెసిషన్ తీసుకొని రేపు రాబోయే రోజుల్లో దీని మీద డెసిషన్ ఇచ్చినా కూడా ఈ న్యాయవాది గెలిచినట్టే, విక్టిమ్ తరపున విక్టిమ్ కూడా గెలిచినట్టే. వారి గెలుపుకి వారికి తోడుగా విద్యార్థుల రాజకీయ పార్టీ ఉంటుంది. ఇంకెంత దూరమైనా దీన్ని తీసుకెళ్లేందుకు విద్యార్థుల రాజకీయ పార్టీ ఉంటుంది. అన్యాయాన్ని సహించేది లేదు. అందరికి కూడా సమన్యాయం జరగాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఆ నిందితుడు ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పును అంగీకరించాల్సిందే. ఇప్పుడు నిందితుడి యొక్క తండ్రి కేంద్ర మంత్రిగా ఉండగా ఈ బాధితురాలు కుటుంబ సభ్యులపై ఎన్నో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. తనకి బెయిల్ ఇచ్చినట్లయితే ఆ బెయిల్ కూడా దాని దుర్వినియోగం అవుతుంది. దాన్ని తనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేసేందుకు కానీ, ఈ విధంగా ఒత్తిడిలకు గురి చేయడానికి కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే, ఆ బాధితురాలు బాగుండాలంటే, తనపై ఒత్తిడి జరగకుండా ఉండాలంటే ఈ నిందితుల యొక్క తండ్రి తక్షణమే రాజీనామా చేయాలా. తన కొడుకు తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాత మళ్ళీ పదవి చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో 2021లో జరిగినటువంటి సంఘటన, ఆ అమ్మాయికి సంబంధించిన విషయాల్లో బ్యాకప్ను కూడా ఈరోజు తీయగలిగారు. కారణం ఎలా అంటే, ఆ కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించి, హోంశాఖకు సంబంధించి ఆ యొక్క పవర్ ఉండబట్టి 2021లో సంబంధించినటువంటి అంశాలు కూడా ఈరోజు మనకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి ఆ పాత రికార్డులు కూడా తీసి ఈరోజు చెప్పగలిగారు. ఇవన్నీ కోర్టులో మరి విక్టిమ్ తరపున న్యాయవాది స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా ట్యాంపరింగ్ అవుతాయి, వాళ్ళు ఒత్తిడి తీసుకురాగలుగుతారు. ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకొని ఈ నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ యొక్క నిందితుడి యొక్క తండ్రి తక్షణమే రాజీనామా చేయాలా. తను నిజంగా జై శ్రీరామ్ భక్తుడై ఉంటే, తన ఫాలోవర్ అయి ఉంటే, హనుమాన్ భక్తుడై ఉంటే, తన ఫాలోవర్ అయి ఉంటే తక్షణమే రాజీనామా చేసి తనకి తాను నిరూపించుకొని, ప్రజల పక్షాన ఉన్నానని నిరూపించుకొని, ఆ యొక్క కొడుకు యొక్క కేసు విషయంలో తను తలదూర్చకుండా చట్టం తన పని తాను చూసుకుని ఉండేటట్టుగా సహకరించాలని వారిని కోరుకుంటున్నాం.